దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రభు పాద సన్నిధికి వచ్చిన మీకు అందరికీ కూడా శుభవందనాలు ప్రకటిస్తున్నాను. చిన్న సాక్ష్యాన్ని చెప్పి నేను వాక్య భాగంలోకి వస్తాను. మద్రాసు పట్టణంలో ఒక దైవజనుడు, అంటే అప్పటికి ఆయన దైవజనుడు కాదు, ఒక వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు. అయితే ప్రభుని అంగీకరించాడు. వాళ్ళు అన్ని జనులైతే దేవుని నమ్ముకొని ఒక చిన్న వ్యాపారాన్ని నడిపిస్తున్నారు. యేసు ప్రభుల వారు చాతకాని దేవుడు అని చెప్పి ఒక్క మాట రాసి అన్నాడట. యేసు ప్రభుల వారు చాతకాని, చెప్పాలి అందరు చెప్పండి, ఆ ఒక్క మాట రాసి చనిపోన్నాడు. అలా ఎలా రాస్తాను ప్రభువా? ఎక్కడో పాపంలో శాపంలో బ్రతుకుతున్న నా కుటుంబాన్ని ఇంతగా వర్ధిల్ల చేసావు, బ్రతికించావు. నేను తలకు మించిన స్వశక్తిని ఆధారం చేసుకుని వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు తిని తలకు మించిన అప్పులు చేసుకున్నాను. న్యాయపరంగా నువ్వు నాకు న్యాయం చేసావు, కానీ నేనైతే ఆ పదం రాయలేను అని చెప్పేసి అన్నాడట. లేదు, నువ్వు చనిపోవాలనుకుంటే ఖచ్చితంగా రాయమన్నాడు. నేను రాయను అన్నాడు. ఇప్పుడు చనిపోతే నీ భార్య పిల్లల పరిస్థితి ఏంటి అని అడిగాడంట దేవుడు. అప్పుడు ఆ మనిషి అన్నాడంట, నువ్వు ఉన్నావు కదా, నువ్వే చూసుకుంటావు, నాకేం సంబంధం అన్నాడు. అలాగైతే నీ భార్య పిల్లలను చూసుకునే నిన్ను నీ అప్పులు కట్టలేనా, నీ బాధ తీర్చలేనా? ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? ధైర్యంగా నీకు అంతో ఇంత పొలం ఉంది, ఆ పొలం అమ్మేసి అప్పులు కట్టేసి ఒక నూతన జీవితాన్ని ప్రారంభించు. దేవునికి స్తోత్రం. వాస్తవానికి ఒక అన్యజనుడు ప్రభునందు విశ్వాసం ఉంచి మనుషుల మాటలు నమ్మి మనుషులను చూసి శక్తికి మించిన అప్పులు చేసి వ్యాపారంలో నష్టపోయి సంఘానికి దేవునికి అవమానకరమైన జీవితాన్ని జీవిస్తున్న అతనితో దేవుడు మాట్లాడితే సూసైడ్ లెటర్ చించేసి తనకున్న అప్పులన్నీ వ్యాపారంలో పొలం అమ్మేసి అప్పులు కట్టేసి ఒక నూతన జీవితాన్ని ప్రారంభిస్తే దేవుడు ఆయనకు చేసిన సహాయాన్ని గురించి ఆయన చెప్పిన మాట ఏంటంటే, దేశం కాని దేశం, రాష్ట్రం కాని రాష్ట్రంలో నన్ను ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ఇలాంటివి ఎంతోమంది దైవజనుల సాక్ష్యాలు నేను విన్నాను, కళ్ళతో చూస్తూ ఉన్నాను. జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య కలుగుతూనే ఉంటుంది. అప్పుడు బ్రతుకు మీద విసుకొచ్చి ఎలాంటి వారైనా ఏ స్థితిలో ఉన్న వారైనా కూడా చనిపోవటం జరుగుతుంది. కారణం ఏంటంటే జీవితం మనుగడ బ్రతకలేక చనిపోవటం. ప్రియులారా, బైబిల్లో ఒక మంచి మాట చదువుకొని మనం ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండం 14వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుదాం. అందుకు మోసే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను ఓరక నిలిచి ఉండి చూడడి. దేవునికి మహిమ కలుగునుగాక. 2 చేతులు ఎత్తి చెప్పండి, సంతోషంగా చెప్పండి, మరల గట్టిగా చెప్పండి. ఇప్పుడు చూసిన కష్టాలు, ఇప్పుడు చూసిన బాధలు, ఇన్నాళ్ళు నువ్వు పడిన వేదనలు మరెన్నటికీ చూడని జీవితాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. గంభీరంగా చప్పలు కొడదాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఎలాగ చేయబోతున్నాడు?
21, 22 వచనాలు మనం చదువుదాం. యెహోవా వారి పక్షమున యుద్ధము చేయుచున్నాడు. స్తోత్రం. దేవుడు ఏం చేయబోతున్నాడు చెప్పాలి. ఎవరి పక్షాన? మన పక్షాన. ఆమేన్. దేవుడు మన పక్షాన ఏం చేయబోతున్నాడు? మరెన్నటికీ నీ జీవితంలో ఇప్పటి వరకు కలిగిన వాటన్నిటిలో ఏది నీ దగ్గరికి రాకుండా ఆయనే యుద్ధం చేయబోతున్నాడు. ఆయనే యుద్ధము ప్రకటిస్తున్నాడు. శత్రువుల యొక్క ఆలోచనలు పాడు చేస్తున్నాడు. బైబిల్ చెబుతుంది, ఐగుప్తీయుల రథముల యొక్క ఏం తీసేశాడట? చక్రాలు ఊడదీసేసాడు. స్తోత్రం. వారి యొక్క పరుగులు, వారి అడుగులు, వారి ఆలోచనలు, వారు చేస్తున్నటువంటి ప్రతి ఆలోచన దేవుడు పడగొట్టేస్తున్నాడు, ఊడిపోయేలా చేస్తున్నాడు. నువ్వు భయపడతావు. నీ మీద తిరుగుబాటుదారులు ఉన్నారు, వ్యతిరేకులు ఉన్నారు, నీకు విరోధంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, నిన్ను అవమానపరిచే వాళ్ళు ఉన్నారు, నిన్ను కించపరిచే వాళ్ళు ఉన్నారు, సూటిపోటి మాటలతో నీ హృదయాన్ని గాయపరిచే వాళ్ళు ఉన్నారు. ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ చెప్పి నిన్ను అవమానపరిచే వాళ్ళు ఉన్నారు. భయపడదు. దేవుడు మీ పక్షాన యుద్ధం చేయబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఒక్క మాట ఆలోచించుదాం. దేవుడు వారి పక్షాన ఎందుకు యుద్ధం చేయాలనుకుంటున్నాడు? ఇశ్రాయేలుల పక్షమున దేవుడు ఎందుకు యుద్ధం చేయాలనుకున్నాడు? విడిపించాను, మీ దారి మీదే, మీ బ్రతుకులు మీరే సరిచేసుకోండి అని చెప్పొచ్చు. శత్రు బారి నుండి తప్పించుకొని ప్రయాణం చేయండి అని చెప్పొచ్చు. కానీ దేవుడు యుద్ధం ఎందుకు చేయాలనుకుంటున్నాడు? వారి పక్షాన్ని యుద్ధం చేయటానికి గల కారణం ఏంటి? ప్రియులారా, మనం ఆలోచించాలి. లేఖన భాగంలో ప్రతిది కూడా చాలా విలువైన మాటగా ఉంటుంది. దేవుడు ఇశ్రాయేలు పక్షాన యుద్ధం చేయటానికి గల కారణం ఏంటి అంటే, మొదట వారు దేవుని ప్రజలు. దేవుని ప్రజలుగా ఉన్న వారి పక్షాన దేవుడు కంప్లీట్ చేద్దాం, యుద్ధం చేస్తాడు. దేవుని పిల్లలైతే వారి పక్షాన దేవుడే యుద్ధం ఆడుతాడు. రెండవది ఏంటో చెప్పనా? వారు ఐగుప్తును విడిచినందుకు దేవుడు వారి పక్షాన యుద్ధం చేస్తున్నాడు. అంటే లోకపు మనుగడలో శరీర సంబంధమైన వాటన్నిటిని ఎప్పుడైతే విడిచి వచ్చారో, లోక ఆచారాలను విడిచి వచ్చారో, పితృల ఆచారాలను విడిచి వచ్చారో, పాప సంబంధమైన వాటిని ఎప్పుడైతే వాళ్ళు దాటుకొని వచ్చారో, వాటన్నిటి మీద దేవుడు వారి పక్షాన్ని యుద్ధం చేయబోతున్నాడు. ఆమేన్. ఎవరైతే ఐగుప్తును దాటారో వారి పక్షాన దేవుడు యుద్ధం చేయబోతున్నాడు. నువ్వు ఇంకా ఐగుప్తులో ఉంటే నువ్వు దేవుని బిడ్డవైనప్పటికీ కూడా నీ పక్షాన యుద్ధము చేయడు. రక్షించబడి బాప్తిసపు అనుభవాల్లో ఉండి రక్షణ అనుభవము కలిగినప్పటికీ కూడా నువ్వు ఇంకా ఐగుప్తీల క్రమమును, పద్ధతులను, ఆచారాలను, శరీర సంబంధమైన పద్ధతులను కలిగి ఉన్నట్లయితే దేవుడు నీ పక్షాన యుద్ధం చేయలేడు. ఐగుప్తును దాటాలి. ఆచారబద్ధమైన కట్టడలను దాటుకొని నువ్వు బయటికి రావాలి. శరీర సంబంధమైన ఇచ్చలను దాటుకొని బయటికి రావాలి. లోక సంబంధమైన మనుగడలో నుంచి నువ్వు బయట పడాలి. ఎప్పుడైతే ఐగుప్తుల నుంచి నువ్వు బయటకు వస్తావో దేవుడు నీ పక్షాన్ని యుద్ధం చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఐగుప్తు సంబంధమైన క్రియలు నీలో ఉన్నవేమో, నువ్వు జాగ్రత్త పడు. బైబిల్లో రాహేల్ అని ఓ తల్లి గారు ఉన్నారు. రాహేల్ ఎవరి భార్య?
నోరు తెరిచి చెప్పండి. రాహేలు ఎవరి భార్య? నాకు అనుమానంగా ఉంది మీరు అలా చెప్తుంటే. మరలా ఆలోచించి చెప్పండి. రాహేలు ఎవరి భార్య? ఇప్పుడు మీకే అనుమానం వచ్చింది. ఖచ్చితంగా యాకోబు భార్య. హల్లెలూయా. రాహేలు యాకోబును వివాహమాడింది. యాకోబుతో కలిసి బేతేలుకు ప్రయాణమైంది. అయితే రాహేలు తన తండ్రి యొక్క దేవతలను ఇంకా విడిచిపెట్టలేదు. రాహేలు తన తండ్రి యొక్క ఆలోచనల్లోనే నడిచింది. విగ్రహాలను తన దగ్గర దాచుకొని ఉంది. మీకు బైబిల్ బాగా గుర్తుండాలి మాట. రాహేలు గొడ్రాలు అన్న సంగతి తెలుసా మీకు? ఫైనల్గా ఒక మాట అంటది, నాకు పిల్లలు కలగకుండాని దేవుడు చేశాడు అని చెప్పేసి యాకోబుతో మాట్లాడితే యాకోబు అంటాడు, నేనేమన్నా దేవున్నా? నువ్వు ప్రార్థన చేసుకో, నేను కూడా ప్రార్థన చేస్తాను. నాకు పిల్లలు కలగలేదు, పిల్లలు కలగదా, నువ్వు ఏడుస్తున్నావే. కారణం ఏంటై ఉంటుంది చెప్పండి? ఏమై ఉందంటే తండ్రి యొక్క పద్ధతులలో, తండ్రి యొక్క ఆచారాలలో, తండ్రి యొక్క మనుగడను కొనసాగించింది కాబట్టి ఆమె గొడ్రాలుగా ముద్రించబడింది కొన్ని సంవత్సరాలు. ఎప్పుడైతే ఆ ప్రతిమలను తీసేసిందో దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. ప్రైజ్ ద లార్డ్. నీ జీవితంలో ఆశీర్వాదం అనేది ఎప్పుడు కలుగుతుంది చెప్పనా? ఐగుప్తును దాటినప్పుడు. అభివృద్ధి అనేది ఎప్పుడు కలుగుతుంది? ఐగుప్తును దాటినప్పుడు. క్షేమం ఎప్పుడు కలుగుతుంది? ఐగుప్తును దాటినప్పుడు. నువ్వు కేవలము రక్షణ మాత్రం పొందుకున్నావు, బాప్తిసం మాత్రం పొందుకున్నావు, కానీ ఐగుప్తు ఆలోచనలు ఇంకా విడిచిపెట్టలేదు. ఐగుప్తులో ఉన్న పద్ధతులు విడిచిపెట్టలేదు. దేవుడు వారి పక్షాన యుద్ధం ఆడటానికి కారణం ఏంటి? వారు ఐగుప్తును విడిచారు గనక దేవుడు వారి పక్షాన యుద్ధం ఆడుతున్నాడు. దేవుడు నీ పక్షాన రావాలి అనుకున్న వాళ్ళు ఐగుప్తును దాటాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తు అంటే శరీర సంబంధమైన క్రియలు. శరీర క్రియలు ఏమై ఉన్నాయి? అవన్నీ కూడా నువ్వు ఎప్పుడైతే వదిలేస్తావో అప్పుడు దేవుడు నీ పక్షాన యుద్ధం చేయబోతున్నాడు. ఆమేన్. ఇప్పటి వరకు నువ్వు పడినటువంటి క్షోభలో నుంచి మరి ఎన్నటికీ అవి నీ దగ్గరకు రాకుండా ఆయన నిర్మూలన చేయాలి అంటే నువ్వు ఐగుప్తును దాటాలి. రెండవది, దేవుడు మన పక్షాన యుద్ధం ఆడాలి అంటే ఒక చిన్న మాట పరిశుద్ధ గ్రంథంలో చదువుదాం. దినవృత్తాంతముల 2వ పుస్తకం 20వ అధ్యాయం మొదటి మాట చదువుదాం. ముందు మొదటి మాట చదువు. ఇది అయిన తర్వాత మోయాబీయులను, అమ్మోనీయులను, మోయోనీయులలో కొందరు దండెత్తి. ఎన్ని దేశాల వాళ్ళు? ఓసారి ఆ దేశాల పేర్లు చదవండి కొంచెం గట్టిగా. మోయాబీలు, ఆమోనీయులు, మోయోనీయులతో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చారు. అంతలో కొందరు వచ్చి సముద్రం అవతల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది, చిత్తగించుము. వారు హసస్సు తామారు అను ఏన్గెదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసి. గమనించాలి, యెహోషాపాతు యొక్క పరిచర్య లేక రాజ్యం చాలా నెమ్మదిగా ఉన్న సమయాల్లో, ఆ రాజ్యంలో యుద్ధాలు లేకుండా ప్రజలందరూ కూడా చాలా ప్రశాంతంగా బ్రతుకుతున్నారు. అటువంటి సమయంలో ఉన్న పలంగా 3 దేశాల వాళ్ళు ఆ దేశాన్ని చుట్టుకున్నారు.
కష్టాలు కూడా అలాగే ఉంటాయండి. మనకు ఫోన్ కాల్ వస్తుంది. మీ ఊరికి ఏమో కానీ నా ఊరికి చెప్తాను. ఇంటి దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చిందంటే ఒకసారి గుండె అలా స్పీడ్ కొట్టుకుంటుంది. ఏ వార్త వినాల్సి వస్తుందో అన్న ఒక టెన్షన్ మాత్రం ఉంటుంది. ఎందుకంటే అమ్మ హార్ట్ పేషెంట్. కొంచెం భయం అయితే ఉంటుంది ఆ విషయాల్లో. మీ విషయంలో నాకు తెలియదు. సమస్య అనేది అప్పటికప్పుడు కలిగేదాన్ని సమస్య. చెప్పి రాదు సమస్య, ప్రమాదం చెప్పి రాదు, ఉపద్రవం చెప్పి రాదు. అర్థమవుతుందా? భయంకరమైన పరిస్థితుల మధ్యలో యెహోషాపాతు దేశం నిలిచిపోయింది, యూదా దేశం. 3 దేశాల వాళ్ళు ఒక్కసారిగా కుమ్ముకున్నారు. ఇలాగ కమ్మేసిన తర్వాత యెహోషాపాతుకి ఏం అర్థం కాలేదు. ఇంత ప్రశాంతంగా ఉన్న మా జీవితంలోకి, మా రాజ్యం మీదకి, మా ప్రజల మీదకి శత్రులు వచ్చేసారు. వెంటనే మనం ఏం చేస్తాం చెప్పండి? మన వరకైతే మనం ఏం చేస్తాం? సమస్య వచ్చినప్పుడు పరిష్కారం ఎక్కడి నుంచి దొరుకుతుంది అనేసి మనుషులను వెతుకుతాం. కానీ యెహోషాపాతు చేసిన పని ఏంటి చెప్పిన? ఆ దేశంలో ఉన్న జనులందరికీ కూడా ఒక ప్రకటన చాటింపు ఇచ్చాడు. మీరందరూ కూడా మోకాలుండి ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ప్రజలకు కూడా అర్థమైంది ఏదో సమస్య వచ్చింది. దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఉపవాస దినాన్ని ప్రకటించుకుని ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. ఏమని చేస్తున్నారో బైబిల్లో మనం చదువుదాం. చాలు. ఎక్కడ ప్రార్థన చేస్తున్నారు వీళ్ళంతా? ఎక్కడ? అందరు చెప్పాలి. మందిరంలో. మందిరం ఎందుకుంది? మందిరం దేనికోసం? స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. కొన్ని మందిరాల్లో ఒక ఉస్తు పట్టుకొని సవాల్ వేస్తారు. మందిరాల్లో మీకేమన్నా అర్థమవుతుందా నేను చెప్పే మాటలు? నేను సిఎస్ఐలో ఉన్నప్పుడు ఒక చిన్న కోడిగుడ్డు తీసుకొచ్చి సవాలు పలుకుతారు. దాన్ని 5 రూపాయలు అంటారు. చర్చిలో జరిగేది. కొన్ని మందిరాల్లో పంచాయతీలు జరుగుతూ ఉంటాయి. కొన్ని మందిరాల్లో గొడవలు జరుగుతూ ఉంటాయి. కొన్ని మందిరాల్లో పాపం జరుగుతూ ఉంటుంది. కొన్ని మందిరాల్లో ఇక ఏమంటారంటే దాన్ని ఏమన్నారు? ముసలమ్మ చెప్పాలి, ముచ్చట్లు జరుగుతుంటాయి. మందిరం గురించి బైబిల్లో దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఈ మందిరము సమస్త జనులకు ఇక్కడ ప్రార్థనలు మాత్రమే జరగాలి. చెప్పండి దేవునికి స్తోత్రాలు. అంత చిన్నగానా? అలాగే చెప్పమన్నాడు దేవుడు. ప్రార్థన మందిరంలో ఏం జరగాలి? ప్రార్థనా మందిరంలో ప్రార్థనలు మాత్రమే జరగాలి. ప్రార్థనలు కాకుండా లోకపు పోకడ జరగటానికి వీలు లేదు. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే బైబిల్ చెప్పింది, ప్రార్థనా మందిరములో నా మనస్సు, నా కన్ను దృష్టి ఎల్లప్పుడూ నిలిచి ఉంది. నువ్వు చేసే ప్రతిక్రియ కూడా ఈ మందిరంలో దేవుడు చూస్తూనే ఉన్నాడు. నువ్వు వ్యవహారం చేస్తున్నావా? నిద్రపోతున్నావా? లేకపోతే ఇంకొకటి చేస్తున్నావా? లేక ప్రార్థన చేస్తున్నావా? ఇదొక్కటే దేవుడు చూస్తాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. నీ శ్రమల కాలం, నీ చుట్టూ గట్టుకట్టిన అపవాది, దాని నుండి నువ్వు విడుదల పొందాలి. అది నిన్ను విడిచిపెట్టి పారిపోవాలంటే
దేవుని మందిరములో బైబిల్ చెబుతుంది, యెహోవా నామం బలమైన దుర్గం, నీతిమంతులు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉందురు. ఆమె మందిరములో సురక్షితం. ఆశ్రయపురాలలో ఎవడైనా పాపం చేసినప్పుడు, ఆశ్రయపురాన్ని ఆశ్రయించినప్పుడు, వాడు ఎట్టి పాపం చేసిన వాడైనా వాడు పాప క్షమాపణ పొందుతాడని బైబిల్ చెప్తుంది. ఇది నీకు ఆశ్రయపురం. భక్తుడైన మోసే ఒక కీర్తన రాస్తాడు, చదువుతారా? 10వ కీర్తన 10వ వచనం, 91 10వ వచనం, 11వ వచనం ఒకసారి, లేక 9 నుంచి చదవండి. యెహోవా, అదుగో నీవే మా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవునిని నీకు నివాస స్థలంగా చేసుకున్నావు. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. మహోన్నతుడైన దేవునిని నీకు నివాస స్థలంగా చేసుకున్నావు. అందుకే దేవదూతలకు నీ పరిచర్య చేస్తారు. నువ్వు పాములను, నాగుపాముల భుజంగములు అణగద్రొక్కుతావు. సింహపు నోటి నుండి నువ్వు తప్పించబడతావు. పగలి ఎండ దెబ్బ నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగలదు. మధ్యాహ్నం మందు పాడు చేయి రోగము నీకు ఏమి చేయలేదు. స్తోత్రం చెప్పండి. దేవుని మందిరానికి మనం భయపడు వారంగా ఉండాలి. ఆమేన్, దేవునికి స్తోత్రం. వారు దేవుని మందిరంలో ఇలాగూ ప్రార్థన చేస్తూ, ఇంక కొంచెం మనం ముందుకు వస్తే చూడండి 10వ వచనం. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోనూ, మోయాబులతోనూ, శేయీరు మన్యవాసులతోనూ, చూసారా, ఐగుప్తును దాడితే చేసేది దేవుడు యుద్ధమే. ఆమేన్. నువ్వు ఎప్పుడైతే ఐగుప్తును దాడుతావో దేవుడు యుద్ధం చేయడం ప్రారంభిస్తాడు. నువ్వు దాటలేదా, యుద్ధం చేయడం చాలా కష్టం. ఆయన చెయ్యనీయలేదు అంటున్నాడు. ఇంకా మేము స్వతంత్రించుకోనవలనని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యం నుండి మమ్మను తోలివేయటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారం చేయుచున్నారో దృష్టించుము. మా దేవా, తీర్పు తీర్చవా? దేవుడు సెలవిచ్చినది ఏమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు. గట్టిగా చప్పట్లు కొట్టాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ యుద్ధం మీరు కాదు. ఎవరు చేస్తారంట? దేవుడే చేస్తాడంట. ఎప్పుడు దేవుడు చేస్తాడు చెప్పిన? దేవుని మందిరములో నీకు నీవుగా తీర్మానం చేసుకొని ప్రార్థన చేసినప్పుడు. కొందరు మందిరంలోకి అడుగు పెట్టాలంటే నేను భయపడతారు, నాకు అర్థం కాదు. మందిరములో ఎంత క్షేమం ఉంది, ఎంత ఆశీర్వాదం ఉందో భక్తుడైన దావీదు చెప్పకయే చెప్పాడు. నేను చిరకాలము, మీరు బాగా చెప్తున్నారు కానీ ఎప్పుడెప్పుడు వదిలేస్తాడా, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని మీరున్నారు. చెప్పేదేమో మీరే, కానీ అందరికంటే ముందే లేది. 18వ కీర్తన ఒకసారి, ఆదికాండం 18వ అధ్యాయం 22వ వచనం చూడండి ఒకసారి. 22వ వచనం చూడండి. 22వ వచనం. వాయిస్ డౌన్ అయిపోయింది ఇప్పుడు, ప్రస్తుతది మామూలుగా బయటికి వినబడుతుంది. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపు వెళ్ళిరి. అబ్రహాం ఇంకా, మీకు అర్థమైంది ఇక్కడ, అక్కడికి వచ్చిన దేవదూతలు
ప్రకటన చేయడానికి వచ్చిన దేవదూతలు, అబ్రాముకు వర్తమానం చెప్పడానికి వచ్చిన దేవదూతలు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంటే పాస్టర్ కూడా వెళ్ళిపోయాడు, కానీ విశ్వాస ఎక్కడున్నాడు? నాకంటే ముందు అడవి నిలబడుకుని వ్యవహారాలు చేస్తుంటారు మీరు. నాకంటే ముందు పోయి ముందు దనద వచ్చారు, గుంపులో ప్రార్థన చేసుకుంటారు. స్పీడ్గా వచ్చేసి ఆడపోయి వ్యవహారం చేసుకుంటా కాసేపు ఏం చేసుకుంటారు నాకు తెలియదు, అది కూడా వింటా తొందరలోనే ప్రభు చిత్తం అయితే. అబ్రహాం ఇంకా యెహోవా సన్నిధిలో నిలిచి ఉండెను. అంటే దేవుని మందిరంలో అబ్రహాం నిలవటానికి గల కారణం ఏంటి చెప్పన? ఒక ఉపద్రవాన్ని తప్పించబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తన తమ్ముడు, తన అన్న కుమారుడైన లోతు కుటుంబాన్ని విడిపించడానికి అబ్రహాము ఒక మంచి తీర్మానంలో నిలబడ్డాడు. అక్కడ ఒక ఉపద్రవం రాబోతుంది. ఆ ఉపద్రవం ఆయనకు కాదు వచ్చేది, ఎక్కడో ఉంటున్న సొదొమ పట్టణానికి. కానీ దాని కొరకు నిలిచిపోయాడు. శ్రమలు మనకు చెప్పి రావు, ప్రమాదాలు మనకు చెప్పి రావు, కష్టం మనకు చెప్పి రాదు, వ్యాధులు మనకు చెప్పి రావు. ఇప్పుడు బాగుండమ్మంటారు అంతే. ఇప్పుడు దాకా నేనే మాట్లాడినా అంటారు, అందులో ఏమైపోయిందో తెలియదు అంటారు. అర్థమైంది? మరణం అనేది ఎప్పటికీ ఎవరికి చెప్పి రాదు. కనుక జాగ్రత్త పడదాం. ప్రాణం ఉండగానే, నేనంటే నీకు సమయం ఉన్నప్పుడంతా మందిరంలో ఒక చిన్న పాట పాడుకోను, ప్రార్థన చేసుకుంటున్నాం. మీకు ప్రార్థన చేయడానికి కూడా నోరు రాకపోతే ఊరుక కూర్చున్నా కూడా నీకు ఆశీర్వాదం ఉంది. మందిరాన్ని దాటి 30 సార్లు బయటికి పోతుంటారు, మీకు అర్థం కావట్లేదు. దేవుని మందిరం నుంచి బయటికి వెళితే ఎన్ని కష్టాలు ఉంటాయి మీకు అర్థం కాదు. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు నీ పక్షాన్ని యుద్ధం ఆడాలి అంటే దేవుని సన్నిధిలో నువ్వు నిలిచిపోవాలి. ఆమె దేవుని సన్నిధిలో బ్రతకడం నేర్చుకోవాలి. దేవుడే నీ పక్షాన యుద్ధం చేయబోతున్నాడు. ఆమెన్, ఆమెన్. ఎవరి పక్షాన? ఎందుకు? మందిరములో ఉంటే, మందిరంలో బ్రతికితే, మందిరాన్ని ఆశ్రయిస్తే వాళ్ళకి దేవుడు యుద్ధం ప్రకటిస్తున్నాడు. దేవుడు వారి పక్షాన్ని యుద్ధం ఆడటానికి కారణం ఏంటి? వాళ్ళందరూ కూడా దేవుని మందిరానికి వచ్చారు. మనం బయటికి వెళ్ళిపోతాం. ఎప్పుడెప్పుడా వెళ్ళిపోదామా? ఇక్కడ ప్రార్థన జరుగుతూ ఉంటుంది, బయటికి వెళ్ళిపోతాం. మీరు అనుకోవచ్చు, అన్నేమనుకో, నేను కూడా నిజంగా ఏమనుకోను. కానీ ఒక్కటైతే బాధ అవుతుంది, ఆశీర్వాదాలు చేతులారా దూరం చేసుకుంటున్నారని నా బాధ. మీకై మీరే సమస్యలు కొని తెచ్చుకుంటారు. సమస్యలు కొని తెచ్చుకోవటం అంటే ఇదే. మనం వచ్చిన దాన్ని దేనికి? ప్రార్థనకు వచ్చిన తర్వాత ప్రార్థన ముగించే వరకు కూడా దేవుని మందిరంలో కనుపెట్టి ఉండాలి. ఆమెన్. నీకేం గుర్తు రాకూడదు. ఓ దైవజనుడు చెప్పాడు, ఆయన 3 సంవత్సరాలు జైల్లో ఉన్నాడంట. 3 సంవత్సరాలు జైల్లో ఉన్నప్పుడు ఒక జైల్లో ఉన్న ఒక ఖైదీ చెప్పాడంట, నాయన నిన్ను రోజు గమనిస్తూనే ఉన్నా, నేను రోజు ఏడుస్తూనే ఉన్నావు, ఏం జరిగింది, ఎందుకు ఏడుస్తున్నావంటే, హత్య చేసింది నేనే, కానీ నన్ను బట్టి నా అక్కను, నా 2 అన్నలను కూడా జైలు వేశారయ్యా. ఈరోజు
నేను చేసిన పొరపాటుకు వాళ్ళు శిక్షను అనుభవిస్తున్నారు. నేను తప్పు చేశానని నా అన్నలు కూడా నాతో మాట్లాడలేదు జైల్లో. నేను చేసిన తప్పు నాకు అర్థమవుతుంది. అది గుర్తొచ్చినప్పుడల్లా నా కుటుంబం ఏమైపోయిందో, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో, వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో, లోకం గనక వాళ్ళని ఎలా చూస్తున్నారో అవన్నీ గుర్తొచ్చినప్పుడు నాకు ఒక్కటే ఏడుపు వస్తుంది, నిద్ర పట్టదు అని చెప్తే ఆ జైల్లో ఉన్న ఒక ఖైదీ చెప్పాడంట, నువ్వు చేసినది తప్పే నీకు అర్థమైంది, కానీ ఇక్కడ నీ ప్రేమను నీ బాధను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరున్నారయ్యా, నీ కష్టాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరున్నారు, నీ కన్నీళ్ళు చూసేవాడు ఎవడున్నాడు, నీకేదో బలహీనత కూడా వచ్చినట్టుంది అంటే, అవు సార్ నాకేదో డాక్టర్ చెప్పాడు కిడ్నీ ఫెయిల్ అయింది, ఇవన్నీ తెలుసుకొని బాధపడుతున్నావు, బాగానే ఉంది, నీ బాధను చూసి ఒక ఆయన ఉన్నాడు చెప్తాను వింటావా అన్నాడు. చెప్పు సార్ అన్నాడట. ఆ ఖైదీని సార్ అన్నాడట. ఆదరించడానికి వచ్చాడు కదా, చెప్పండి అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారును నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడు నీకు నెమ్మదినిస్తాడు, సమాధానాన్ని ఇస్తాడని చెప్పాడట. అతడు అన్యజనుడు గనక యేసు ప్రభు పేరు చెప్పుకొని కోప్పడ్డాడంట. నేను చెప్పానయ్యా, నీ ఇష్టం, యేసుక్రీస్తును గురించి, ప్రభువా నేను తప్పు చేశాను, పొరపాటు చేశాను, నన్ను బట్టి నా అన్నలు శిక్షను అనుభవిస్తున్నారు, నా సొంత అక్క శిక్ష అనుభవిస్తుంది, బయట నా కుటుంబం ఎలా బ్రతుకుతుందో దయచేసి కనికరించి నా కుటుంబాన్ని కాపాడని వచ్చిన ప్రార్థన చేసుకుని ఆయన నీ బాధ ఏంటో. ఒక వారం మొండిగా నడుచుకున్నాడట. కానీ ఆయన చెప్పిన మాటలు గుర్తుకొచ్చి, చేద్దాంలే తప్పే ఉంది, ఇక్కడ ఈ శిక్ష ఈ బాధపడే కంటే ఆయనకు ప్రార్థన చేసి తప్పే ఉందని మోకాలు ఉండి ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాగున ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు అద్భుతంగా అతనికి ఉన్న కిడ్నీ సమస్యను దేవుడు దూరం చేశాడు, స్వస్థత కలిగింది. ఒకానొక రోజు తన భార్య తన దగ్గరికి వచ్చిందంట విజిటింగ్ చేయటానికి. భార్య చింపురు జుట్టు, మాసిపోయిన బట్టలు, పిల్లలకు ఒకడికి బాడీ ఉందంట, ఒకరికి షెడ్డీ లేదంట, ఇద్దరు పిల్లలైతే రెండు ఒకనికి వేస్తే ఒకడు ఏమి లేని వాడుగా ఉంటాడని, అంటే ఏమి చేయలేని పరిస్థితుల్లో అలా బ్రతుకుతున్నారు వాళ్ళు. ఆ దైవజనుడు చెప్పిన సాక్ష్యం, నా భార్య నా దగ్గరకు వచ్చి ఫైనల్గా ఒక మాట చెప్పింది, ఏవండి ఇది నన్ను నువ్వు నేను నిన్ను చూసే చివరి చూపు, ఎందుకు అలా అన్నావంటే, నాకు బ్రతకాలని లేదు, ఆ విషయం డబ్బా తీసుకొచ్చుకున్నాను, ఈరోజు రాత్రి చనిపోబోతున్నాను, నువ్వు ధైర్యంగా ఉండు అంటే, పిల్లలు అంటే ఎక్కడో ఒకసారి బతికిపోతారులే, మగ బిడ్డలు కదా, చంపాలని వచ్చింది కానీ నా గుండా శిక్ష వాళ్ళకి ఎందుకని చెప్పేసి నేను ఒక్కదాన్ని చనిపోవాలనుకున్నాను. ఈయన చెప్పకుండా అన్నాడు, యేసుప్రభు నమ్ముకున్నాను, దేవుడు నాకు ఇలాంటి స్వస్థతనిచ్చాడు, దాదాపుగా 2 సంవత్సరాలు అయింది నన్ను చూడడానికి నువ్వు రాక, ఇప్పుడు వచ్చావు, నేను ప్రార్థన చేసుకుంటే దేవుడు నిన్ను పంపించాడని చెప్పలేకున్నాడట. మొత్తం మీద భార్య చివరి చూపు చూసుకొని వెళ్ళిపోయింది. ఈయన లోపలికి వెళ్ళి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడట. అది పిచ్చిది ప్రభువా, నిజంగానే చేసుకుంటుందేమో, పిల్లలు దిక్కులేని వాళ్ళు అయిపోతారు, నా పరిస్థితి ఇలా ఉందంటే మా అమ్మ నాన్న వదినమ్మలు పిల్లలు మా బావగారు పిల్లలు చెయ్యని నేరానికి వాళ్ళు ఎంత శిక్ష అనుభవిస్తున్నారో అని ఒక్కసారిగా పొల్లి పొల్లి ఆడవడం మొదలుపెట్టాడట. దేవుడు చేసిన కార్యం ఏంటంటే, ఆ రాత్రి ఆఫీసర్లు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారంట. ఈ జైల్లో ఉన్న బ్రదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయి తలుపు తట్టారు.
ఇక ఆమె ఒక 2 గంటలు చనిపోబోతుంది. తలుపు తడితే, సార్ ఎవరు మీరంటే, మేము పలానా వ్యక్తి యొక్క ఎంక్వైరీ చేశాము, మీరు చాలా ఇబ్బందులు ఉన్నారని ఎంక్వైరీ చేస్తే ఆఫీసర్లు మీకు డబ్బులు ఇమ్మని పంపించారు, మీ భర్తలు జైల్లో ఉన్నారు కదా, మీరు మరి దొంగలుగాను అంతకులుగాను మోసగాలుగాను మారకూడదని ప్రభుత్వమే మీకు కొంచెం డబ్బు ఇచ్చి పంపించిందని 50,000 రూపాయలు చేతులు పెట్టారట. ఈయన ప్రార్థన చేసి దేవుడు చేసిన కార్యం. మరొక వారం ఇంటికి వచ్చింది, జైలు దగ్గరికి వచ్చింది. ఇప్పుడు కొంచెం మంచి బట్టలు వేసుకొని పిల్లలకు అంత ఎంతో కొంచెం మంచిగా చేసుకొని వచ్చింది. చూసి తని నవ్వేశాడట, ఏంది ఇది చచ్చిపోలేదు బ్రతికిందని. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలుసుకొని ప్రభుని గురించి తెలుసుకున్న తర్వాత 3 సంవత్సరాలు, వినండి, 3 ఏండ్లు దేవునితో పెనుగులాడాడంట. స్తోత్రం చెప్పండి. పిల్లలు కానీ, భార్య కానీ, కుటుంబం కానీ, తల్లిదండ్రులు కానీ ఎవ్వరు గుర్తుకు రాలేదంట. అందరినీ మర్చిపోయి దేవునితో ఒక్కరితో సంబంధం కలిగి బ్రతికాడంట. స్తోత్రం చెప్పండి. సాధ్యమా అసాధ్యమా? మీరు చెప్పాలి. అసాధ్యం. చెరసాల్లో ఉన్న వ్యక్తి అలాగున 3 సంవత్సరాలు, ఇంచుమించు ఆయన 7 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించాడు. యావజ్జీవం అయితే దేవుడు చేసిన అద్భుతమైన కార్యం గురించి ఆయన చెప్తూ వచ్చాడు. ఈ మాటలన్నీ మీకెందుకు చెప్తున్నానంటే, జైల్లో ఉన్న వ్యక్తికి నిత్యము కుటుంబమే గుర్తుకొస్తుంది, నిత్యము తల్లిదండ్రులు గుర్తుకొస్తారు. వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో, నా పిల్లలు ఎలా ఉన్నారో, వాళ్ళు ఎలాంటి అవమానాలు పొందుతున్నారో ఇవి గుర్తుకొస్తాయి. కానీ అన్నీ మర్చిపోయి ప్రభుతో సంబంధం కలిగి ఉన్నాడట. స్తోత్రం చెప్పండి. ప్రభుకి స్తోత్రం. 1 గంట ఉంటే వదిలేస్తాం మిమ్మల్ని, 1 గంట ఉంటే వదిలేస్తాం. 30 సార్లు బయటికి వెళ్ళి వస్తారు. మీకు దండం పెడతాను తల్లి, మీకు అందరికీ. దయచేసి మందిరానికి వచ్చిన తర్వాత ఆమేన్ అని ముగించేంత వరకు ఒక తీర్మానంతో రా దేవుడి మందిరానికి. ఒక మంచి తీర్మానంతో, అయ్యా ఈరోజు నీ మందిరానికి వెళుతున్నా, చివరి ప్రార్థన ముగించేంత వరకు నేను రాకుండా నా మనసు కట్టడి వేయండి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మందిరములో నువ్వు బ్రతికితే దేవుడు నీ పక్షాన యుద్ధం ఆడతాడు. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. ఫైనల్గా ఒక మాట చెప్పి ప్రార్థన చేస్తా. అది బాగా యుద్ధరంగం. ఆ యుద్ధంలో ఒకడు వచ్చి మాట్లాడతాడు. చూసుకుందాం, మీలో ఒకడు ఎవడైనా మగాడు ఉంటే, నాతో పోరాడేవాడు ఉంటే, యుద్ధం చేసేవాడు ఉంటే నువ్వు రా, ఎవడైనా రండి అని చెప్పాడు. ఇక్కడ ఉంటున్న ఇశ్రాయేలు సైన్యం పరిగెత్తి పారిపోతుంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో, ప్రియులరా వినండి, ఓ చిన్న కుర్రోడు, 17 సంవత్సరాల బాలుడు ధైర్యంగా మాట్లాడుతున్న మాట, సున్నతి లేని వీడంతా. చప్పలు కొట్టి ప్రభుని కనపరుదాం. స్తోత్రం కలుగునగాక. సున్నతి లేని వీడంతా దేవుని ప్రజలను తిరస్కరించటకు వీడెంతటి వాడు అన్నాడు. అంటే దావీదుకి ఇందులో ఏదో అనిపించింది. ఏమనిపించింది? రోషం. ఏంటి దావీదుకు ఉంది? రోషం. ఇశ్రాయేలు సైన్యంలో రాజుకు కానీ, రాజ్యములో ఉన్న సేనలకు కానీ ఎవడికి లేని రోషం దావీదు మీద ఉంది. అందుకే దేవుని ప్రజలను తిరస్కరిస్తుంటే చూడలేకపోయాడు. ఒక రోషం, దావీదుకు ఒక రోషం పుట్టింది. దేవుని సన్నిధిని లేక దేవుని ప్రజలను తిరస్కరించుటకు ఎంత వీడు.
ఆ రోషం కలిగిన ఎప్పుడైతే దావీదును దేవుడు చూశాడో, వినండి, వాస్తవానికి ఇప్పుడు నేను రెండు చెప్పిన సబ్జెక్టులలో, రెండు చరిత్రలో దేవుడే యుద్ధం ఆడాడు. అవునా? దేవుడే యుద్ధం చేస్తున్నాడు. కానీ రోషం కలిగిన వాడు ఉంటే దేవుడు వానితో యుద్ధం చేయిస్తాడు. చప్పలు కొడదామా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎవరైతే రోషం కలిగి దేవుడి కొరకు బ్రతుకుతాడో వారితోనే దేవుడు యుద్ధం చేయబోతున్నాడు. వారితోనే దేవుడు ఘనకార్యాలు చేయబోతున్నాడు. వారితోనే దేవుడు అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. రోషము లేని వారిని దేవుడు ఎప్పటికి కూడా బ్లెస్ చేయలేడు. నీకు రోషం లేదు, దేవుని గురించిన మంట లేదు, తప్పన లేదు. మనం ఎన్నిసార్లు చెప్పించుకోవాలా కదండి? బైబిల్ చదవమని, ప్రార్థన చేయమని, వాక్యం చదవమని, సరైన సమయానికి రమ్మని, పాటలు పాడమని. కొంతమంది పాటలు పాడమంటే మైకులు అట్లా దొబ్బుతూ ఉంటారు. అర్థమైందా? రోషం కలిగి పరిచయం చేయండి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఎవరి ద్వారా దేవుడు కార్యాలు చేయిస్తాడు, ఎవరి ద్వారా దేవుడు అద్భుతాలు చేయిస్తాడు, ఎవరి ద్వారా దేవుడు సాతాను కొలగొడతాడు, ఎవరి ద్వారా సమస్యలు చెలగొడతాడు, ఎవరి ద్వారా సమస్యల నుండి విడిపిస్తాడు అంటే రోషం కలిగిన వారి దగ్గర నుంచి. నీకు రోషం లేకపోతే చేస్తాడు ఆయన యుద్ధం, కానీ నువ్వే చేయగలిగిన శక్తి నీకు రావాలంటే నువ్వు రోషం కలిగి పనిచేయి. ఆమేన్. రాజీ పడని సేవ చేయి, రాజీ పడని పరిచయం చేయి, రాజీ పడని భక్తి చేయి. దీంట్లో ఇప్పటికీ రాజీ పడదు. తీర్మానం అంటే తీర్మానమే. అప్పుడే మనము దేవుని చేత, దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేయబోతాడు, చేస్తాడు. దేవుని జీవితంలో ఎందుకు అద్భుతం చేయలేకపోతున్నా అంటే నీకు రోషం లేదు, దేవుని గురించిన తృష్ణ నీకు లేదు, మంట లేదు. పోదాములే, చూద్దాములే, చేద్దాములే, చదువుకోవచ్చులే ఎప్పుడో సరి. హల్లెలూయా. ఆయన కూడా అంటాడు, చూద్దాంలే, వాడు అందరైపోయిన తర్వాత ఎప్పుడోలే. ఆయనకి కార్యం చేయాలంటే, వాడి జీవితంలో అద్భుతం చేయాలంటే, ఆ కుటుంబంలో మహిమ కార్యం చేయాలంటే చూద్దాం, అన్ని కుటుంబాలు అయిపోయిన తర్వాత అప్పుడు చూద్దాంలే. అప్పటికల్లా మనం ఎండిపోయి ఉంటాం, పనికి రాకుండా పోయి ఉంటాం. దేవుని దగ్గర ఒక మంచి తీర్మానం చేసుకొని బైబిల్ చదవండి ఒకసారి. దినవృత్తాంతంలో 2వ పుస్తకం 29వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. 11వ వచనం. ఎస్, నా కుమారులారా, ఉండు కాదు, ఉండి పరిచారకులై ఉండి ధూపం వేయుచుండుటకును ఆయన సన్నిధిలో నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకొనెను గనుక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏం పని చేయాలంటే ఇక్కడ మాట్లాడండి. దేవుడు చెప్పిన పని ఏంటి? కుమారులారా, పరిచారకులై ఉండి, ఆయనకు పరిచారకులై ఉండి ధూపం వేయుటకు, అంటే స్తుతి చెప్పటానికి, ఇంకా కేవలం నిలబడ్డానికే, నువ్వేం చేయాల్సిన అక్కర్లేదు. ఆయన సన్నిధిలో నిలబడటానికి వచ్చిన కూడా, అంటే రోషం కలిగి ఆయన సన్నిధిలో నిలబడితే చాలు. నీ ద్వారా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. నీ ద్వారా గోలియాతును కూల్చబోతున్నాడు. ఆమేన్. నీ ద్వారా సమస్యలు చీలిపోతున్నాయి. కేవలం నిలబడ్డానికి. నేనేం చేస్తాను? మందిరానికి వెళ్ళి నాకు పాట పాడేది రాదు, ఏమి రాదు, చప్పలు కొట్టేది కూడా రాదు. రాకపోయినా పర్లేదు. నువ్వు చేయాల్సింది ఏంటి? కేవలం మందిరంలో నిలబడితే చాలు. ఆమేన్. నిలబడుటకును ఆయనకు పరిచర్య చేయుటకును దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకొనెను గనుక. దేవుడు ఏం చేశాడు? మిమ్మల్ని ఏం చేశాడండి? బాప్తిసం ఇచ్చి, రక్షణ ఇచ్చి, ప్రభు శరీరం పాత్రలు పాలు భాగస్తులు చేసి, ఇంత గొప్ప రక్షణ ఇస్తే
మనం నిర్లక్ష్యం. అందుకేనంటాడు అశ్రద్ధ చేయకూడి. ఏం చేయొద్దంట? ఏం చేయొద్దంట? అశ్రద్ధ, నిర్లక్ష్యం. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో ఒక మంచి తీర్మానం, నువ్వు కలిగి ఉండవలసిన మంచి తీర్మానం. మొదటి మాట చెప్పండి. నిర్గమకాండంలో నీ పక్షాన దేవుడు యుద్ధం చేయాలంటే నువ్వు ఐగుప్తును విడవాలి. స్తోత్రం. రెండవది, నువ్వేం చేయాలి? దేవుని మందిరములో ఉండాలి. మూడవది ఏం చేయాలి? రోషం కలిగి ఉండాలి. ఆమేన్, ఆమేన్.